2021 సంవత్సరంలో ఏదైతే చైనీస్ నేషనల్ స్పేస్ ఏజెన్సీ ఎలా అయితే మనకి ఇండియాలో ఇస్రో అనేది ఉందో, అలాగే చైనాలో సిఎన్ఎస్సి అంటారు, వాళ్ళు మార్స్ మీదకి జొరాంగ్ అనే రోవర్ని అయితే పంపించారు. అది యాక్చువల్గా ఏంటంటే కేవలం 93 మార్స్ సోల్, అంటే ఎలా అయితే ఇక్కడ మనకి డే అండ్ నైట్ ఎలా అయితే ఉంటాయో అలాగే మార్స్లో కూడా ఒక సోలార్ డేతో అయితే అక్కడ టైంను కొలుస్తారు. అలాగే ఇనీషియల్గా అయితే 93 మార్స్ సోల్ దానికోసం అయితే దాన్ని డిజైన్ చేశారు, ఆ జొరాంగ్ అనే రోవర్ని. బట్ 365 మార్స్ సోల్ వరకు అయితే దాని యొక్క సేవలను అయితే ఈ రోవర్ అందించింది. ఎస్పెషల్లీ ఈ రోవర్ని యూటోపియన్ బేసిన్ అనే ఒక ప్లేస్, ఏదైతే మార్స్లో ఒక పర్టికులర్ ప్లేస్ యూటోపియన్ బేసిన్ అనే ఒక ప్లేస్ మీద అయితే దీన్ని ల్యాండ్ చేయడం జరిగింది. అక్కడ అప్పటి నుంచి ల్యాండ్ అయిన కాడి నుంచి ఇది ఏదైతే మొత్తం ఆ ప్లేస్ మొత్తం తిరుగుతా అక్కడ ఈవెన్ డ్రిల్ చేసి లోపల ఏముందనేది కనుక్కున్నారు. అందులో ఏంటంటే మనకు రీసెంట్ గా న్యూస్ ఏంటంటే మార్స్ లో డీప్ డౌన్ గా డ్రిల్ చేసి వెళ్తే ఈ రోవర్ కింద బీచెస్ ఉన్నాయి. ఒకప్పుడు ఇక్కడ ఈ ప్రదేశంలో బీచెస్ కానీ లేకపోతే ఇలా వాటర్ ఫాల్స్ కానీ లేకపోతే ఇప్పుడు మనం ఎలా అయితే ఇక్కడ బయట మనం సమ్ బీచెస్ ఏవైతే వెళ్తామో అట్లా సేమ్ టైప్ ఆఫ్ అట్మాస్ఫియర్ కానీ లేకపోతే సేమ్ టైప్ ఆఫ్ ఆనవాళ్ళ కానీ అయితే ఇక్కడ దొరికింది. ఇది ఏదైతే ఐడెంటిఫికేషన్ అయిందో లేకపోతే ఏదైతే మనం ఒకటి తెలుసుకోగలిగాం, దీనివల్ల ఎస్పెషల్లీ ఒక 2-3 థింగ్స్ అయితే మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఒకటి వచ్చి మనం ఫ్యూచర్లో ఏదైతే అంటే మనం అంటే మొత్తం ప్రపంచంలో ఎవరైనా సరే ఇట్లా మార్స్ మీదకి పంపించే లెక్కైతే మనం ఇంకా బెటర్ ఎక్విప్మెంట్ పంపించి మనం అక్కడ ఇంకేం తెలుసుకోగలం, లేకపోతే మార్స్లో ఇంకా డీప్ డౌన్ గా డ్రిల్ చేస్తే ఇంకా వేరే ఏమైనా ఉంటాయా అనే దాన్ని బట్టి మనం అయితే చేస్తున్నాం. చేసుకోవడానికి ప్లానింగ్ అయితే దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏదైతే ఎలాన్ మస్క్ అండ్ అలా కొంతమంది ఎవరైతే కొంచెం ఆప్టమిస్టిక్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో మనం మార్స్ మీదకి వెళ్ళి అక్కడ కాలనీ ఫామ్ చేయాలి, లేకపోతే మనం మార్స్ మీదకి వెళ్ళాలి ఎందుకంటే ఎర్త్ లో పొల్యూషన్ ఎక్కువ అవుతుంది, గ్లోబల్ వార్మింగ్ ఎక్కువ అవుతుందని. దీనివల్ల బీచెస్ అంటే అక్కడ లైఫ్ ఉంటుంది కాబట్టి సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవాలి. అండ్ ఎట్ లాస్ట్ ఏంటంటే ఏదైతే చైనీస్ వాళ్ళు ఏదైతే లాంచ్ చేశారో వాళ్ళు టెక్నాలజికల్ గా ఎంత సుపీరియర్ గా వెళ్ళిపోయారని అయితే మనం అయితే దీంతో అర్థం చేసుకోవచ్చు.